ఆ ఈవెంట్లో ఇప్పుడు నిధి అగర్వాల్ గారు చీర కట్టుకొని వస్తే అన్ని మంది ఆమె మీద అట్లా పడకుండా ఉంటారు. ఇప్పుడు చూడండి చీర ఆ డ్రెస్ ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను మగవాళ్ళకి అట్రాక్షన్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఆ బట్టల వల్ల కూడా చాలా చోట్ల రేప్ అటెండ్ చేయడము ఆడపిల్లల్ని చంపడము వాటి వల్లనే చాలా జరుగుతున్నాయి తెలుసా. ఇప్పుడు ఎవరైనా సరే మంచిగా ఆమె వేసుకున్న డ్రెస్ మీరు కూడా చూసుంటారు. మనం చూడడానికి మేము ఇబ్బంది పడ్డాము. ఒక లేడీస్ అయ్యి ఉండి మేము ఆమె వేసుకున్న డ్రెస్ ఇబ్బంది పడ్డాము. చీర కట్టుకొని మంచి ఫంక్షన్లో చీర కట్టుకొని ఉంటే ఎవరు అలాగొస్తారు చెప్పండి. అది రెచ్చగొట్టినట్టు కాదా. ఆ డ్రెస్ కూడా ఎట్లుంది రెచ్చగొట్టినట్టే అయిపోయింది. మరి బాడీ గార్డ్స్ లేకపోతే ఆమె పరిస్థితి వేరేలాగా ఉండేది. దాని గురించే చెప్పుకుంటున్నారు అందరూ. మరి ఇది మాట్లాడాలి. ఇప్పుడు చీర కట్టుకుంటే పైన పడతారు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే పైన పడతారు, అది కాదు కావాల్సింది. మనం ఏంటంటే ఒక ఆడపిల్లగా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ చాలామంది పట్టు చీరల్లో దీంట్లో కనిపిస్తారు, పద్ధతిగా కనిపిస్తారు. మరి దాని గురించి ఎవరు మాట్లాడారు కదా. ఎంత మంచిగా ఉంది దేవతలాగానే అనుకుంటాం మనము. కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకొని రెచ్చగొట్టే మాటలే మాట్లాడతారు. ఆడవాళ్ళ గురించి ఇప్పుడు శివాజీ గారు నోరు జారారు. సామాన్లు ఏదో చెప్పారు ఆయన. నాకు కూడా ఇబ్బందిగానే ఉంది మాట్లాడడానికి. దాని గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఏమో మీరు అడుగుతున్నారు కాబట్టి